రాష్ట్రంలో పాలన మీద దృష్టి పెట్టకుండా అరెస్టుల మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ బడ్జెట్ అంటూ మాజీ మినిస్టర్ ఆర్కే రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆంధ్ర వాయిస్ వీక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు ఈ జబర్దస్త్ రోజారెడ్డి నేను మొన్న అన్నా కదా, ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వెలుస్తూ ఉంటుంది. ఏం కాదు రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి అసలు బడ్జెట్లో ఏమన్నా బడ్జెట్ అంటే ఆమెకు తెలిస్తే మాట్లాడదు. మీరు 5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బడ్జెట్ వేసాడు. ఈ 5 సంవత్సరాల బడ్జెట్లో కనీసం బీసీ సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించింది కానీ, ఎస్సీ సంబంధించింది కానీ, ఎస్టీ సంబంధించింది కానీ, ఆదరణ పథకాలు కానీ, లేదా ఏదైతే రైతులకి అత్యంత అవసరమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ మీరు ఎప్పుడన్నా కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టారా? మీ జగన్మోహన్ రెడ్డి కానీ రోజారెడ్డి సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షిఫ్ట్ చదవడానికి నీకు బుద్ధి లేదా? సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. బడ్జెట్ బంగారం అసలు బడ్జెట్. ఈ బడ్జెట్ ఈ ఏదైతే స్వర్ణాంధ్ర కళ 2047 ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాను, ఈ బడ్జెట్ పునాది. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుల్లో మీ నోళ్ళు మూతలు పడబోతే అప్పుడు చూసుకో రోజారెడ్డి. ఇలాంటి బడ్జెట్ ఈ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం. అందరికీ అవకాశంగా సూపర్ 6 పథకాలకు కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచారు. మీరు అన్నారు కదా, సంపద సృష్టిస్తానన్నారు, మీరు సంపద సృష్టించి ఇవ్వచ్చు కదా అని చెప్పి పారంబోకు ఎదవలు, చదువుకొని కూడా మూర్ఖుల్లాగా కనీసం గీతలు కాసే వాళ్ళకి కూడా నాలెడ్జ్ లేనంటే ఎదవలు మీడియా ముందు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. మీకు విత్తనాలు చల్లంగానే పంట పండదు, అది గుర్తుపెట్టుకోండి. మీ పేకి ఎదవలకి మీకు ఎన్ని మాట చెప్పినా బుద్ధి జ్ఞానం లేదు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షానికి కూడా పనికిరాని ఎదవలని చెప్పని మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది అందుకే కదా. అయినా కూడా సిగ్గు రాకుండా నీ నగర ప్రజలు నిన్ను తన్నారు కదా. ఉదయం లోపలికి వెళ్తాం, మళ్ళీ గంటలోనే బయటకు వచ్చి పారిపోయావు కదా, అలాగ దరిగారు నిన్ను. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉండవు. అయితే ఈ బడ్జెట్ గురించి పక్కన పెడితే కనుక కాసేపు, గతంలో నేను ఇక టీవీ షోలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పిన రోజా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక టీవీ షో కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. దాంట్లో కూడా కొంచెం చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? ఇప్పుడు సినీ పిల్లోళ్ళ మాటలకి అట్టే ఉంటాయి బెదరు. నాకు తెలుసు కదా, ఈ రోజారెడ్డి మా బాలయ్య బాబుతో డ్యాన్సులు వేసినప్పుడు మేము తిరిగాను, చూశాను, మొత్తం నాకు అన్నీ తెలుసు. 10 ఏళ్ళు నేను ఆ సినీ ఫీల్డ్లో నేను తిరిగాను, నాకు అన్నీ బాగా తెలుసు. ఈ రోజారెడ్డి వ్యవహారం కూడా మొత్తం తెలుసు. ఎవరు మాట నిలబడే రకాలు కాదు ఇవి. చెప్పడానికి ఏముంది, ప్రజలు గెలిపిస్తే ఏదో నేను పోడుగత్తినని చెప్పి మాట్లాడకూడదు. ప్రజలు దీన్ని చేసిన శాస్త్రాలకు ఓడిస్తేనేమో ఆ ప్రజల మీద నెపం నెడతాం, కులాల మీద నెపం నెడతాం. ఈ ప్రజలు ఎదవలో నా అంత మంచిదాన్ని నన్ను అనవసరంగా వీళ్ళు పోగొట్టుకున్నారు, మా జగనన్న పెద్ద ఏదో అసలు ఈ ఇంటర్నేషనల్ నాయకుడు అయితే మా జగనన్నకు ఓట్లు వేయలేక ఇవాళ చెప్పులు తీసుకుని కొట్టుకుంటున్నారు. ఎక్కడ చెప్పులు తీసుకుని కొట్టుకుంటున్నారు రోజారెడ్డి? ఎవరు మీరు కొట్టుకుంటున్నారు. మేము చేసిన తప్పులకి మా జీవితంలో ఇంత మట్టికి అయిన శిక్ష ఈ ప్రజలు వేశారు, 11 సీట్లు ఇచ్చారని చెప్పని మీ చెప్పులతో మీ నాయకుడితో సహా మీ మొత్తం కూడా కొట్టుకుంటా ఉన్నారు. మీరే, ప్రజలు కొట్టుకోట్లా, ప్రజలు ఆనందపడతా ఉన్నారు.
ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఒలిచుకున్నందుకు ఇవాళ ప్రజలు ఆనంద డోలికల్లో తేలాడుతూ ఉన్నారని చెప్పని తెలుసుకో రోజారెడ్డి. అలానే చూస్తే కనుక పోసాని కృష్ణమురళి అరెస్ట్, అసలు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నేను. అలాగే చూస్తే ఇప్పుడు దాకా ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్న తర్వాత కూడా ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక 64 సంవత్సరాల వృద్ధుడిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అంటూ వైసీపీ నాయకులు కానీ కొంతమంది ఎనలిస్టులు కానీ చేస్తున్న వ్యాఖ్య ఎలా చూడాలంటారు మరి దాన్ని? ఆ మాట్లాడే వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు. వాళ్ళు 2019 నుంచి 2024 దాకా ఈ రాష్ట్రంలో ఎన్ని పాపాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని చేశారయా, ఎన్ని మాటలు మాట్లాడారయా. ఈ రాష్ట్ర చరిత్రలో ఏదన్నా ఉంటే అసెంబ్లీ వేదికగా ఏదో 2 మాటలు అటు ఇటు అనుకుంటారు, కానీ అది పరుష పదజాలతం కాదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కానీ పిల్లలతో కానీ మృదులతో కాదు, వాళ్ళ ఏదైతే నువ్వు ఇంతకుముందు ఆ పార్టీలో పెళ్లి చేసావు ఎట చేసావు అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళే, కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచీకే ఉంది. ఇలాంటి పేకి ఎదలు ఎట్లా ఏరా 64 ఉర్దులా కనపడుతున్నాడు మీకు. వాడంత దొంగనా కొడుకులు ఎవడు లేడు. వాడు కమ్మోళ్ళకి నాయుళ్ళకి ఎలక్షన్ ముందు తగాద పెడతానికి మీ సజ్జల రామకృష్ణారెడ్డి గాడు, జగన్మోహన్ రెడ్డి గాడు, సజ్జల రామకృష్ణారెడ్డిగా కొడుకు భార్గవ రెడ్డి గాడు, వీళ్ళు ముగ్గురు కూడా రెడ్డి కులంలో ఒరిజినల్ రెడ్లు కాదు. ఒరిజినల్ రెడ్లు బంగారం. ఇప్పుడు కూడా చెబుతాను, 100 మాట చెబుతాను ఇదే మాట. వీళ్ళు ముగ్గురు పేక్ రెడ్లు. కులాల చిచ్చు పెడతానికి వీళ్ళు ఒక షిఫ్ట్ తయారు చేసి నువ్వు ఇట్లా మాట్లాడమని చెప్పని అతనికి వాట్సాప్ ద్వారా పెట్టింది. అతను నిన్న ఒప్పుకున్నాడు కదా, అతనే చెప్పాడు కదా, ఆయన మా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమన్నాడయా వాళ్ళ కొడుకుని అది వైరల్ చేశాడా అని చెప్పని పోలీస్ సోదరుల ముందు ఒప్పుకున్నాడు కదా. ఏంది రాజా అనుకుంటా. మరి మీకు సిగ్గు లేదా? మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 75 సంవత్సరాలు ఉండ చంద్రబాబు నాయుడు గారిని ఎలా తీసుకెళ్లారు? రాష్ట్ర ప్రజలు చూశారు కదా. అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఒక రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు బస్సులో తలుపులు పగలగొడతామని చెప్పని బెదిరించి అక్కడి నుంచి రోడ్డు మార్గాన తీసుకొచ్చి సాయంత్రం మళ్ళీ నైట్ వల్ల మళ్ళీ ఇక్కడ నిద్ర లేకుండా అతన్ని విచారణ పేరుతో వేధించి అర్ధరాత్రి నుంచి తెల్లారిన దాకా ఆడ తీసుకెళ్లారే. మరి ఆ రోజు కనపడలేదా? ఏం కనపడలేదా మీకు? ఆ రోజు ఇతను మాట్లాడిన మాటలు, ఈ సైకో మెంటల్ ఎదవా, ఇలాంటి మెంటల్ ఎదవ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేట్టుగా మాట్లాడాడే. మరి ఆ రోజు ఏమైపోయింది ఈ నోర్లు? ఇవాళ సోషల్ మీడియా కాదు, చాలా మంది కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి అమ్ముడు పోయిన ఎదవలు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. నేను చూస్తున్నాను, నేను చూశాను. వాళ్ళకి సరిగ్గా పెడుతున్నాను నేను పోస్టులు. నాకు 2 రోజుల నుంచి అదే పని. ఒక్కో ఎదవకి మామూలు పెడతలేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక గోరంట్ల మాధవ్కు నోటీస్ ఇవ్వడానికి పోలీసులు వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వచ్చింది రాష్ట్రంలో అంటూ ఆయన బెదిరించే ధోరణిగా దిగటం, ఈ అంతర్యుద్ధం గొడవ ఏందంటారు? రాష్ట్రాన్ని అసలు ఏం చేయాలనుకుంటున్నారంటారు వీళ్ళు? ఆడు ఆల్రెడీ గంట కొట్టి చూపించినాడు ఎదవాడు. అలాంటి మాటలు కాకేమొస్తాయి? అలాంటి మాటలు ఆడేదో అనుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకుంటున్నాడు. ఏంది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు పక్కన పెట్టారన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు ఎదవా. అంతర్యుద్ధం అంటే ఏంట్రా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం బిగుదాం అనుకుంటున్నావు? ఏమి మెతక్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో. వెనక 2 సింహాలు ఉన్నాయి. ఏమే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధం అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా దానికి సింక్ అయ్యేటట్టు అనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేస్తాడో తెలియదు, మనం అప్రమత్తంగా ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. అలాగే మీరు ఎక్కడ నోరు జారద్దంటూ ఎమ్మెల్యేలకి జారీ చేసిన హుకుం ఎలా చూడాలంటారు? ఇదంతా ఇంటర్లింక్ గా ఏమన్నా జరుగుతుందంటారా ఇంటర్నల్ గా? కంపల్సరీ నేను ఇప్పుడు మన
సంవత్సరం నుంచి మన వీడియోస్ ఉన్నాయి. నేను అప్పుడే చెప్పాను 2014 నుంచి 2019 దాకా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లో విపరీతంగా చేస్తున్నాడా అని చెప్పి మా నాయకులకి నేను చాలా చెప్తే వినలేదు, పట్టించుకోలేదు. అతను కావాలని చెప్పి జనాలకు వెళ్ళిపోతుంది స్వామి, ఇది చాలా మీరు అర్థం కావట్లేదంటే అదిగా ఇది లేదు అసలు ఆడేదో పొందవాడు అవన్నీ ఎవడు నమ్ముతాడు అది ఇదని చెప్పని మాట్లాడారు మా నాయకులు. ఉద్దుండులు కూడా మాట్లాడారు. అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది? అదే ప్లాన్ మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాడు అనుకోవాలి. ఇప్పుడు ప్రజలకి మంచి చేయాలనుకునే నాయకులు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల కోసం పోరాడతాడు. పార్టీ ఏదైతే ప్రతిపక్షం అనేది ఇప్పుడు పరిపాలిస్తున్న పక్షం మీద పోరాడతారు. ఇతను ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు. అతను కేసుల కోసం, అతను కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఇక అతను అరెస్ట్ చేయలేరు, ఈ కోర్టులో అన్ని మేనేజ్ చేయొచ్చు, కేంద్రం కూడా ఇతనికి చేయదు అనే లెక్కలో ఉండరు వాళ్ళు. అందుకే వాళ్ళు 30 ఏళ్ళు 70 ఏళ్ళు దాటితే 70 ఏళ్ళు దాటి తల్లికి కోర్టులు కేసులు కూడా ఇప్పటికే 40 ఏళ్ళు మించి ఏం చేస్తారని కొట్టేస్తారు. అప్పుడు రామకృష్ణ అనుకుండా ఉండొచ్చు, 80 ఏళ్ళు దాటాయి కదా అనే లెక్కలో వాళ్ళు 30 ఏళ్ళు మేము ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఉండే అర్హత అదే. ఆ కేసుల మీద నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదామని ప్రజలకు మంచి చేద్దాం అనేది అతనికి లేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గతంలో చూస్తే 2014 నుంచి 2019 వరకు డిఎస్పీలు కూడా కమ్మవాళ్ళని పెట్టుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు, ఓన్లీ ఒక కులానికి మాత్రమే చేస్తున్నారు వీళ్ళు అంటూ చేసిన వ్యాఖ్యలు. కానీ సడన్ గా జగన్మోహన్ రెడ్డి వాయిస్ అయితే మారింది, కమ్మ వాళ్ళని దూరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకు ఉదాహరణ వల్లభనేని వంశీ అరెస్టు, చంద్రబాబు కంటే అందగాడు కాబట్టి అరెస్ట్ చేశాడంటూ చేసిన వ్యాఖ్యలు. ఎలా చూడాలంటే 2 డిఫరెంట్ వెర్షన్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకు వచ్చినాయి అంటే, మనకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చినాక కమ్మ సోదరులు 30% కాంగ్రెస్కి, రెడ్డి సోదరులు 30% తెలుగుదేశానికి ఉండేవాళ్ళు. అప్పుడు ఉండే పార్టీలు ఉండేవి కాబట్టి అదర్స్లో ఏదో కొన్ని పార్టీల్లో రెడ్ పార్టీల్లో కొంతమంది అటు ఇటు వాళ్ళు అంతా ఉండేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 2వ తరం ముఖ్యమంత్రి అయినాక రెడ్డి సోదరులు ఎందుకో తెలియదు ఎక్కువ మంది అటు టర్న్ అయిన మాట ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు. ఇప్పుడు నాకు చాలా మంది రెడ్డి సోదరులు స్నేహితులు ఉన్నారు, మాతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా చాలా మంది నా వెంబడి కనీసం సింపుల్ 50 మంది ఉన్నారు అనుకోండి, 40 మంది అటు వెళ్ళారు నాకు తెలుసు. ఎందుకు కొన్ని కారణాలు వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎక్కువైంది. అయితే కమ్మోళ్ళు మాత్రం ఆ పార్టీలు అట్నే ఉండోళ్ళ మట్టికి. ఎందుకు కమ్మోళ్ళు సంపాదించినాక ఆధిపత్యం అనేది కావాలి, అక్కడ ఒకడొకడు అరే మదమన్ సీన్ ఎదుగుతుంటే నేను ఎందుకు ఎదగకూడదు అనే ఒక బుద్ధి వచ్చింది వాళ్ళకి. అది ఒక దుర్బుద్ధి పుట్టిద్ది అనమాట. వాళ్ళు పని చేయరు, చేసేవాడిని చేయనీరు. ఇది కొంత తేడా ఉంది. అందువల్ల ఏంటంటే పల్లెటూరులో ఏంటంటే కొంతమంది ఎదగటం ఏంది మనం ఇంకో పార్టీలో వద్దామని చెప్పని లెక్కలో తప్పులేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా వర్క్ చేస్తారు వాళ్ళు. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాష్టిగా ఇలాంటి మాటలు మాట్లాడినందువల్ల కమ్మ కులా నుంచి 25% మొన్న పక్కెళ్ళిపోయారు. ఫస్ట్ టైం మొన్న ఈ 2024 ఎలక్షన్కి కమ్మ కులంలో నుంచి వాళ్ళు 40-50 సంవత్సరాల మించి కమ్మ కులం కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి వచ్చిన వాళ్ళు పక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వంశీ ఎపిసోడ్ అడ్డం పెట్టుకొని కమ్మ కులంలో మళ్ళా సానుభూతి కోసం ఆంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన ఒక్కడే అంటున్నావు. ఈ ఆంబోతు రాంబాబు ప్రెస్ మీట్ వినలేదేమో. ఆంబోతు రాంబాబు ఏం మాట్లాడుతున్నాడంటే 2017లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కమ్మకుల గురించి మాట్లాడారని చెప్పని ఇవాళ అరెస్ట్ చేశారు అని చెప్పని మాట్లాడుతున్నాడు. వాడు ఎట్ట అసలు కాడు మనిషి అయ్యాడో లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ ఎట్ట అయ్యాడు, మంత్రి ఎట్ట అయ్యాడో అర్థం కావట్లేడు. అందుకే వాడిని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒకతాడో గెలిపించారు, మళ్ళీ గెలిపించారు. అందుకే ఎదవ అనేది చెప్పి ప్రజలు ఆలోచించుంటారు. ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా కులం అంటే సానుభూతి కోసం వీళ్ళు మాట్లాడేదంతా కమ్మ కులం మీద సానుభూతి మాట్లాడుతున్నారు. కమ్మ కులం ఏంది, ఇంకో కులం ఏందా, తప్పు చేసిన ఏ ఎదవైనా ఏ కులమైనా సరే వీళ్ళందరికి మాత్రం పనిష్మెంట్ అనేది కంపల్సరీగా ఈ ప్రభుత్వంలో చేయాల్సిందే, చేస్తారని కోరుకుంటా ఉన్నాను.